వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. మనం అయితే ఈరోజు ఎన్ఎస్ఎస్డి క్యాంప్ అయితే ఉంది. ఇస్మాయిల్ ఖాన్ పేట అంటే పోతున్నాం. ఇప్పుడు మన టీమ్ లీడర్ ఈడైతే అక్షయ్ లవర్ బాయ్. ఫుల్ అమ్మాయిలు, అంతమంది అమ్మాయిలకి ఓన్లీ లవర్ బాయ్ అక్షయ్. మా కాలేజ్లో ఇంకొక ఫేమస్ క్యాండిడేట్ ఉంది, ఇప్పటివరకు అయితే పరిచయం చేయలే. సాత్విక మమ్మల్ని అందరినీ రెస్టిగేట్ చేసి ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. ఇస్మాయిల్ ఖాన్ పేట సాత్విక వాళ్ళ మామలంట. అక్షయ జాయింట్ సెక్రటరీయా? అక్షయ నువ్వు ఏంటి ఎన్ఎస్ఎస్లో వైస్ ప్రెసిడెంట్, నువ్వు జాయింట్ సెక్రటరీ. వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. ఏం పని చేయదు పాప. ఈ రోజే వచ్చింది 2 నెలల తర్వాత. 2 months తర్వాత కాలేజ్ ఓపెన్ అయిపోయి 2 months తర్వాత వచ్చింది ఫస్ట్ డే. అది ఇట్లా బంక్ సారీ. ఎన్ఎస్ఎస్ మీట్ అసలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళు అయితే బస్సులో పోమంటున్నారు, ఓన్ ట్రాన్స్పోర్ట్ వద్దంటున్నారు. ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ఈజీ అయిపోతుంది, బైక్ల మీద వెళ్ళిపోవచ్చు మనం. బస్సులో అయితే దూరం వెళ్ళిపోతుంది, పోవుడు రావుడు, మళ్ళీ నుంచి మన ఇంటికి పోవుడు. పెద్ద గుంపు అనుకుంటుంది, ఏం లేదు. గట్టి కొడితే 20 మంది కూడా లేము తెలుసా మేము. మీరు ఇప్పటి వరకు అవినాష్ ఇంటర్, అవినాష్ డిగ్రీ చూస్తుంటారు. నేనైతే మీకు అవినాష్ స్కూల్ పిల్లని కూడా పరిచయం చేస్తే, ఆమె అవినాష్ స్కూల్ పిల్ల. బీబీఏ క్యాంపస్ ఫేమస్, బీబీఏ బీకామ్ 2 కూడా ఫేమస్ ఆమె. గాయస్ మేమైతే డిస్ట్రిక్ట్ బస్ అయితే ఎక్కేసినాం. సంగారెడ్డికి డైరెక్ట్ చౌరస్తా అయితే ఉందంట. చౌరస్తా మీద దిగుతాం మనము. చౌరస్తా అది అక్కడ నుంచి మేబీ వేరే బస్సు అయితే ఎక్కాలి, లేదంటే ఆటో ట్రాన్స్పోర్ట్ లాగా ఏమైనా ఉంటే అది చూస్తాం ఆడిపోయితే. ఇప్పుడైతే అందరం డిస్ట్రిక్ట్ బస్ ఎక్కాం. అక్షర్ అయితే అక్కడ ముందు వస్తాం. నేను ఈడ అక్షయ్ డోరా మేమైతే ఇక్కడ వస్తున్నాం. అంతే అంతే. మా మొత్తం ఎన్ఎస్ఎస్ లీడర్ ఇప్పుడు. మా వాళ్ళకి అందరికి తెలుసు అక్షర్ అయితే ప్లే బాయ్ అని చెప్పి. మొత్తం ప్లే బాయ్ మొత్తం ఫ్లటింగ్ చేస్తాడు, ఎప్పుడు ఫ్లటింగ్ చేస్తాడు 24/7. అక్షర్దాన్ గురించి ఎవడెవరికైతే అక్షర్దాన్ గురించి తెలుసో వాళ్ళందరూ కామెంట్ చేయండి. కొట్టావా అక్షయ్? ఎందుకంత కష్టపడుతున్నావు? అరే మా బస్ డ్రైవర్ అంకుల్ షుగర్ ఎక్కువ ఉంది. ఇప్పుడే డోరా బ్యాగ్ నుంచి అయితే ఒకటి ఓరియో బిస్కెట్ అయితే తీసిందో లేదా, అయిపోయిందో లేదా. ఇంకో చిప్స్ ప్యాకెట్ అయితే తీసింది. బ్యాడ్ మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బస్ కంజెస్టింగ్ ఉన్నానో లేకంటే వీడియో వల్ల వైరస్ వస్తుందా కొంచెం ఫీల్ అవుతున్నాను. దెబ్బలు పడతాయి ఏడా నుంచి స్టార్ట్ అయినా ఆడుతుంది. చూస్తాం అటెన్షన్లో అయితే బస్ స్టాండ్, సంగారెడ్డి న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. గాయస్ మనం చేసినారా? కాదు ఇక్కడ చూడు. సరే కాలేజ్ బంక్ అంట. తారైతే కాలేజ్ బంక్ అని చెప్తున్నాడు. మా సీనియర్ అయితే ఓకే పాట ఆడుతుంది, దెబ్బలు పడతారు అని బస్ ఎగ్జామ్
చుట్టూ బాగుంది అన్నది బాగా సూపర్. ఎక్కువ మంది అమ్మాయిలున్నారా, అందుకే అక్షర్ ఎక్కువ బ్లష్ అయిపోతున్నాడు మొత్తం. అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు మొత్తం పింక్ పింక్ అయిపోతున్నాయి మొత్తం ఎర్రగా అవుతుంది. ఎర్రగా అవుతుంది, ఎండకి నడిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సంగారెడ్డి వరకు ఒక బస్ ఎక్కినాం, ఆడ నుంచి చౌరస్తా లోపలికి న్యూ బస్ స్టాండ్ ఇంకో ఆటో ఎక్కినాం. ఇప్పుడు ఇక్కడ న్యూ బస్ స్టాండ్ నుంచి స్మైల్ క్యాన్ పెట్టి ఇంకో బస్సు ఎక్కాలంట. అదేదో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే డైరెక్ట్ మనం గణేష్ గడ్డ దగ్గర నుంచి ఇస్మాయిల్ ఖాన్ వెళ్ళిపోతుంది కదా, ఇస్మాయిల్ ఖాన్ పెట్టి. ఇంత టైం వేస్ట్ కూడా కాదు, ఇప్పుడు జల్దీ వెళ్ళిపోతుండే మనం అయితే. ఇప్పుడు మనోడు మొత్తం హైబ్రిడ్ కెమికల్స్ కలిసి అని చెప్తున్నాడు గాయ్స్. ఇప్పుడైతే మనం ఆటో అయితే ఎక్కేసినాం. బస్ అయితే మనకి దొరకలేదు, అక్కడ లేట్ అవుతుంది. మనం అయితే విలేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి జల్దీ జల్దీ అట్లా ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఒక 3 ఆటోలు అయితే మాట్లాడుకున్నాము. మా ప్రెసిడెంట్ కూడా వచ్చాడు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. పాపం హర్ష అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చింది. 11:41 పాపం బ్రేక్ఫాస్ట్ మనం అంటే పొద్దు పొద్దున అన్నీ అయిపోతాయి మనకి. సాధ్యగా మనం చెప్పు సాధ్యుతాం మా ఫాలోవర్స్ కోసం. ఓకే, మనం మళ్ళీ ఊరికైతే పోయినాక వెళ్దాం. ఏమేమి చేస్తాం అలా అవన్నీ చూద్దాం. వీడియోలు అయితే రికార్డ్ చేస్తాను నేను. అక్షతాడు కూడా వీడియోలు తీస్తున్నాడు, అవి కూడా యాడ్ చేస్తాను ఇంట్లోనే. గాయ్స్ వీఆర్ ఇన్ ఇస్మాయిల్ ఖాన్ బీచ్ వచ్చేసినాం మనం అయితే. మొత్తం ఎన్ఎస్ఎస్కి హెడ్ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ జరగాలి. ఫస్ట్ మీరు జరగాలి, రోడ్డుని క్లీన్ చేసే ముందు. హలో హలో వాలంటీర్స్ జరగాలి ఫస్ట్. వేసుకుంటే పొగ. అసలు ఆయన ఈవెంట్ అయితే అదేదో అన్నారు, స్టూడెంట్స్ అన్నారు, ఏందేదో అన్నారు. అడిగేం లేదు, వచ్చినాము 2 ఫోటోలు దిగినాము. అట్లా నూర్లకు పోయినాక 4 టీంలు డివైడ్ అయ్యి 4 రోడ్లలో కట్టి పోతానంటే అంతే. అదేం లేదు దానికోసం. ఇంకా మీరు ప్లాన్ 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 అంటే నేను మొత్తం ఇట్లా RRR మూవీలా జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు. మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిక్చర్ అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా అదో నేను అక్షయ్ దాడో కదా, అసలు టైం వేస్ట్. ఏదో ఎగ్జైట్మెంట్తో వచ్చినాయి నేనైతే. ఫస్ట్ ఆల్ చెప్పాలంటే ఇట్లా బ్యాచ్ తగిలించుకొని అట్లా పోతుంది. 8:30 కాలేజ్ దగ్గరికి వచ్చినాం. కానీ స్టార్ట్ అయింది 9:30కి. ఇక్కడికి వచ్చేసరికి 12:30. మళ్ళీ 3:00 కాలేజీలో ఉంటామని చెప్తున్నాడు సార్. ఏమో మరి మనకు తెలియదు, ఎప్పుడు అవుతుంది చూద్దాం. అసలు ఇప్పుడు ఏం చేస్తామో చూద్దాం గల్లీలలో. నేను చెప్తున్నా 6:30 అయితే ఇంటికి వెళ్తాను. ఇప్పుడు గల్లీలలో ఏం చేస్తామో చూద్దాం, అది చూద్దాం మనం అయితే. ఉన్నారు కదా 4 గంటల దాకా అంటూ ఉండదు. 2 గంటల దాకా 2:30 దాకా ఉంటుంది. ఇప్పుడు అట్లా ఇంకా మేము టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇస్మాయిల్ ఖాన్ పెట్టండి. అందరు ఫోటోలు తీసుకోవట్లో బిజీ ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు మనం మాత్రం లంచ్ చేయాలి ఫస్ట్. ఆల్రెడీ టైం 2 అవ్వడానికి వస్తుంది, ఇంకా లంచ్ లేదు మనకు. సో ఫస్ట్ లంచ్ చేయాలి మనం. గుడి అయితే సూపర్ ఉంది గైస్. నేను ఇంతకు ముందు వచ్చినా కానీ వీడియో మాత్రం ఫస్ట్ టైం తీసుకున్నా. పద్ధతి బొట్టు పెట్టుకొని నీట్గా వచ్చి ఫోటోలు దిగేసి తినడానికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఆకలి దంచి కొడుతుంది మాకైతే. చలో పప్పు సాంబార్ అయితే పెట్టండు. పప్పు సాంబార్ అయితే మన వాళ్ళందరూ మన వ్లాగింగ్ చూసి వాయిస్ తక్కువ వస్తున్నట్టుంది. అయితే వాయిస్ ఓవర్ ఇస్తాం. అక్షదాన్ వాయిస్ అవన్నీ ఏమైనా ఉంటే అవి ఇయ్యాను, కానీ నార్మల్ ఏమైనా ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తా కొన్ని. నేనైతే బస్సులో వచ్చేటప్పుడు అంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు బస్సు పడదు, అందుకే ఎంజాయ్ చేయలేకపోయినా. ఇక్కడికి వచ్చినాక ఫుడ్ లేకుండా తిరగడం అంతా అవ్వని పని. సో తినేసినప్పుడు అయితే ట్రై చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో విలేజ్కి పోతాం, లేదంటే కాలేజ్కి వెళ్ళిపోతాం. కారం ఉంది కొంచెం.
గైస్ వెల్కమ్ టు హిస్ బ్లాగ్. వెంచర్ వైబ్స్. ఏదోటి ఇలా తిరిగి తిరిగి పెద్ద మా ప్రెసిడెంట్ మాకు బిర్యానీ అనిపిస్తుంది అనుకుంటే బిల్లు చాలా అనిపిస్తున్నాడు. ఇట్స్ ఓకే. ఇంకా మేము ఎంత పని చేయాలో మాకు తెలియదు. ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే తెలియదు. ప్రెసిడెంట్ ఈజ్ ఓకే ఫస్ట్. రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. చాలా మస్తు దమ్దం అవుతుంది మాకైతే. అది షేక్ హ్యాండ్ ఇస్తుంది కనిపిస్తలే. షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. పోయే రూట్లో కూడా చూద్దాం. తీస్తే వీడియో వస్తే లేకుంటే లేదు. ఫుల్లీ టైర్డ్. మనమైతే పైన వ్యూ పాయింట్ ఫోటోషూట్లు అయితే చేసుకున్నారు మన వాళ్ళు. మన వాళ్ళు ఫోటో అయితే దిగేసిన మొత్తం గ్రూప్ ఫొటోస్. ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే వాళ్ళు ఫస్ట్ మనం నేను వీడియో తీస్తే ఇక్కడ దూరితే బతకలేదు చూపేది మీ ఆడియన్స్. ఇటు నుంచి ఫిజిక్స్ అంటే ఇటు నుంచి దూకితే బతుకుతారో బతకారా అని, బతుకుతారో బతుకు అని ఫిజిక్స్ ట్రై చేస్తారు. ఫిజిక్స్ నాకు హాయ్ మన చేతిలో ఒకసారి వస్తే ఏదైనా జారు ఇంకొచ్చిన ఎవరైనా